ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక సంబంధముగా యుద్ధమునకు వెళ్ళువాడు ధరించాల్సినటువంటి వాడికి ఉండాల్సినటువంటి లక్షణములు 8 ఉన్నవి. అవి మనం ఇప్పుడు ధ్యానించుకుందాము. యుద్ధమునకు వెళ్ళువాడు మొదటిగా బలవంతుడై ఉండాలి. యుద్ధమునకు వెళ్ళువాడు తన శరీరమును అవయములను కప్పేటువంటి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. మూడవదిగా తన నడుమునకు దట్టి ఒక కట్టులాంటిది తన నడుమునకు కట్టుకోవాలి. నాలుగవది మైమరవును, అనగా తన యొక్క ఛాతికి ప్లేట్ లాంటిది తగిలించుకోవాలి. అలాగునే ఐదవదవుగా సిద్ధ మనస్సు, యుద్ధమునకు నేను చేయాలి అనేటువంటి సిద్ధ మనస్సు అతనికి కలిగి ఉండాలి. ఆరవదిగా అతనికి విశ్వాసము అనేది డాలు ఉండాలి. ఆ డాలు దేనికంటే శత్రు విషయటువంటి బాణములను ఆపడానికి అది పనిచేస్తుంది. అలాగనే ఏడవదిగా శిరస్రాణమును, అనగా తలకు శిరస్రాణమును తగిలించుకోవాలి. ఎనిమిదవదిగా ఖడ్గమును అతను ధరించుకోవాలి. అలాగుని లోక సంబంధముగా ఈ విధముగా ఉన్నది. మనమైతే దేవుని బిడ్డలము కనుక మనము ఆత్మీయంగా ఏమేమి ధరించుకోవాలను యుద్ధమునకు వెళ్ళుచున్నాము, సైతానుతో పోరాడుచున్నాము కనుక మనకు మొదటిగా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనము బలవంతులై ఉండాలి, ఆత్మీయముగా బలవంతులై ఉండాలి. ఒకటవది. రెండవదిగా సైతాను విసిరేటువంటి తంత్రములను ఎదిరించుటకు శక్తి మంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును రెండవదిగా మనము ధరించుకోవాలి. మన శరీరములోని ప్రతి విధమైనటువంటి మన శరీరమును పాడు చేసేటువంటి ప్రతి దానిని తొలగించుకొని ఆత్మ సంబంధమైన సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలములున్న దురాత్మలతోనూ, సైతానుతోనూ మనము పోరాడుచున్నాము కనుక అందుచేత మనము ఆపద్దినమును వారిని, ఆ సైతానుని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారమై నిలబడుటకును శక్తిమంతులగుటకును దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. మూడవదిగా మన నడుములకు సత్యము అనేటువంటి దట్టిని కట్టుకోవాలి, మన నడుములు కట్టుకోవాలి. అలాగునే నీతి అను మైమరవును తొడుగుకోవాలి. మైమరవు అనగా మన యొక్క ఛాతికి తగిలించుకునేది. అలాంటి మైమరువు మనకు ఎట్టి సైతాను సంబంధమైనటువంటి క్రియలు మనకు తగలకుండా అది అడ్డుకునేదిగా ఉంటుంది. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. అలాగునే ఆరవదిగా మన పాదములకు సమాధాన సువార్త వలనైనా మనము సువార్త చెప్పాలి అనేటువంటి సిద్ధ మనస్సును మనము తొడుగుకొని నిలవబడాలి సైతాను ఎదిరించుటకు. ఆరవదిగా ఇవన్నీ కాక విశ్వాసం అనేటువంటి డాలును మనము పట్టుకోవాలి. ఆ డాలును పట్టుకొనుట వలన సైతాను విసిరేటువంటి అగ్ని బాణములన్నిటినీ ఆర్పడానికి మనము శక్తిమంతులుగా ఉంటాము. ఏడవదిగా
రక్షణయను చిరస్రాణమును మనము ధరించుకోవాలి. రక్షణ, దేవుడిచ్చే రక్షణ ఎంతో గొప్పది కనుక మన యొక్క తలకు ఏ విధమైనటువంటి చెడు ఆలోచనలు, తలంపులు రాకుండా మన శరీరమునకు, మన యొక్క తలకు రక్షణ అనేటువంటి శిరస్రాణమును తొడుగుకోవాలి. చివరిగా 8వగా దేవుని వాక్యము అనేటువంటి ఆత్మ ఖడ్గమును మనము ధరించుకోవాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి మనము సైతాను సంబంధమైన, ఈ లోక సంబంధమైన వారితో మనము యుద్ధము చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ 8 ఆత్మ సంబంధమైనటువంటి వాటిని మనము ధరించుకున్నట్లయితే మనము సైతాన్ను ఎదిరించే వారముగా ఉన్నాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. 1వ ఆయుధము ఏంటంటే, మనము బలవంతులై, దేవునిలో ఆత్మ సంబంధముగా బలవంతులై ఉండాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి. మన నడుములకు సత్యమును దట్టి కట్టుకోవాలి. నీతి అను మైమరువును తొడుగుకోవాలి. మన పాదములకు సువార్త సంబంధమైన సిద్ధ మనస్సు అనే జోడుని తొడుగుకోవాలి. విశ్వాసమను డాలు పట్టుకోవాలి. రక్షణను శిరస్రాణమును మనము తొడుగుకోవాలి. దేవుని వాక్యమును ఖడ్గమును మనము ధరించుకున్నట్లయితే ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండాలని ప్రభువు పేరట మిమ్ములను వేడుకొనుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.